హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మౌనంగా మీ మౌని. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మా రాయలసీమ స్పెషల్ అయిన రాగి సంగటి అలాగనే వంకాయ కూర అయితే చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మా రాయలసీమలో కొద్దిగా నోరు చప్పగా ఉన్నా కూడా అలానే ఏదన్నా బాగాలేనప్పుడు అందుకు ఇలా చేసుకొని తింటూ ఉంటారండి. అది కూడా వంకాయకి అనమాట. వంకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగనే వంకాయ మన వెజిటేబుల్స్లో రారాదంటండి, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ వంకాయ తినడానికైనా కూడా కొంచెం అదృష్టం ఉండాలండి. ఎందుకంటే వంకాయ కొందరికి అలర్జీ లాగా పడేసి కొందరు తినరు కదా, అందుకోసము వంకాయ తినడానికి కూడా కొంచెం అదృష్టం అయితే ఉండాలన్నమాట. ఏ ఏ అలర్జీ లేకుండా వంకాయ తినే వాళ్ళు ఎంతమందో కింద కామెంట్లో చెప్పండి. చాలా మందికి వంకాయ తింటే కొంచెం అలర్జీ లాగా నవలు పెడుతూ ఉంటాయి, అలాగనే కొంచెం దురదలాగా వస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా. మా ఇంట్లో కూడా అలా ఒకరు ఉన్నారండి. మా పాపకైతే కొంచెం ఈ వంకాయ అయితే పడదనమాట. అందుకోసం ఆ పాప కోసం అయితే నేను వేరే సపరేట్గా చేస్తూ ఉంటాను వంకాయ చేసినప్పుడల్లా. ఇంకా ఈరోజు అయితే ఏమీ చేయలేదు. ఫ్రిడ్జ్లో అయితే పప్పు ఉంది కాబట్టి ఇంకా ఏమీ చేయడం లేదనమాట. కోసం ఈరోజు వంకాయ కూర అలాగనే రాయలసీమ స్పెషల్ అయిన రాగి సంగటి అయితే చేస్తూ ఉన్నాను. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నేను 1/2 కిలో వంకాయలు ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నానండి. ఇలా ఈ కూర కోసం ఇలా స్ట్రైట్గా కట్ చేస్తే బాగా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. అందుకోసం ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. వంకాయ కూర ఎప్పుడైనా కూడా మనం ఇలా కట్ చేసేదానికంటే ఇలా స్ట్రైట్గా కట్ చేస్తేనే ఆ కూర కూడా లుక్ చాలా బాగుంటుందండి. కొంచెం పెళ్ళిళ్ళలో పెట్టే మాదిరిగా ఉంటుందన్నమాట. లాస్ట్ వీడియోని చూసారా అండి మీరు? స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టాను. నేను ఇంట్లో ఎలా స్టిచ్ చేసుకుంటానో బ్లౌజ్ అనేది పెట్టాను అనమాట. ఒకసారి అయితే ఆ వీడియో చూసి ఎవరైనా స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళైతే కొన్ని టిప్స్ అయితే చెప్పేశానండి ఆ వీడియోలో. కావాలంటే ఆ వీడియో కింద లింక్ ఇస్తాను, చూసేయండి. ఇంక ఇక్కడ 1/2 కిలో వంకాయలని బాగా ఫస్ట్ వాష్ చేశాను, అంటే కడిగాను అనమాట. కడిగేసి మళ్ళీ ఇలా ఉప్పు వాటర్లో వేస్తూ ఉన్నాను కోసేసి, ఎందుకంటే నసులు ఎక్కుతాయని చెప్పేసి ఇలా కోసి వెనకమ్మడే నేను ఇక్కడ వాటర్లో అయితే వేస్తున్నాను, సాల్ట్ వాటర్లో. ఇక్కడ అన్ని వంకాయలు అయితే కట్ చేస్తూ ఉన్నాను అనమాట. నా వీడియోస్ కానీ నా వ్లాగ్స్ కానీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. సజ్జరొట్ట చేస్తున్నానని ఒక ఇన్స్టెంట్ సజ్జరొట్ట అని ఒక వీడియో చేశానండి. అది ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఆ వ్లాగ్లో కొద్దిగా మ్యూజిక్ ఎక్కువగా వస్తుందని చాలామంది కామెంట్ అయితే పెట్టారండి. ఏం చేస్తామండి, ఆ మ్యూజిక్ కొద్దిగా కొన్ని మ్యూజిక్ అయితే ఎక్కువ వస్తుంటాయి అన్నమాట రిథమ్ని బట్టి. కొన్ని మ్యూజిక్ లోగా ఉంటాయి. ఎంత మనం సౌండ్ పెట్టినా కూడా చిన్నగా తగ్గించినా కూడా కొన్ని రిథమ్స్ అనేవి అవి పెద్దగా వినిపిస్తూ ఉంటాయి. అందుకోసం కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఆ వీడియోకి మాత్రమే అలా వస్తుందిలేండి, ఇంకా ఏ వీడియోకి అయితే రాదనమాట. నేను తగ్గించుకొని చూసుకొని పెడుతున్నాను వీడియోస్ అన్నీ కూడా. కొన్ని వీడియోస్కి అయితే ఇంకా అసలు మ్యూజిక్గా పెట్టడం లేదనమాట, ఓన్లీ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. మ్యూజిక్ ఎక్కువ వస్తుందని చెప్తూ ఉంటే కామెంట్స్ అన్నీ. కొన్ని వంకాయలు ఏమో ముదిరిపోయినాయండి, కొన్ని వంకాయలు అయితే నేతగా ఉన్నాయి. మా వారు తీసుకున్నామంటే ఇలానే తీసుకొని వస్తూ ఉంటారండి. కొన్ని ముదిరిపోతాయి, కొన్ని ఏమో బాగుంటాయి అనమాట. ఈ మగవాళ్ళను కూరగాయలకు పంపిస్తే ఇలానే చేస్తూ ఉంటారు. మనమైతే చూసుకొని ఏరుకొని ఏవి పుచ్చులు ఉన్నాయి, ఏవి మేతగా ఉన్నాయి అన్నీ చూసుకొని తెచ్చుకుంటాము. వీళ్ళని పంపిస్తే ఇలా అన్నీ ఒకటేసారి బ్యాగ్లో వాళ్ళు వేసినట్టుగా తీసుకొని వచ్చి మన ముందర పెడతారు. ఇవన్నీ పుచ్చులన్నీ ఏరుకొని పక్కన పడేయాలి, అలాగని ముదిరిపోయినవన్నీ కూడా పక్కన పెట్టేసుకుంటూ ఉండాలన్నమాట. మీ ఇంట్లో మగవాళ్ళు కూడా ఇలానే చేస్తూ ఉంటారండి. మా ఇంట్లో అయితే ఇలానే జరుగుతూ ఉంటుంది. నేనే ముదిరిపోయిన వంకాయలు తెచ్చారని మా వాడితో తిట్టి పెట్టామన్నమాట. ఏదో ఒకటి చేయాలని చెప్పేసి నా ముందర పెట్టేసి వెళ్ళిపోయారండి మా వారైతే. ఈ వంకాయ కూర అయితే నైట్ డిన్నర్లోకి రొట్టె చేస్తాను, జొన్న రొట్టె. ఆ జొన్న రొట్టెలో కూడా చాలా బాగుంటుందని చెప్పేసి ఇలా వంకాయ కూరని అయితే పెడుతూ ఉన్నాను.
బాగా మునిగే వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలండి. అప్పుడే కింది వరకు నానిపోయి ఇది నసలు ఎక్కకుండా ఉంటాయన్నమాట. నేను అందుకోసం ఇలా అన్నీ ఒకటేసారి కలిపేస్తూ ఉన్నాను. ఇప్పుడు వంకాయలను కూడా కట్ చేస్తాను కదండి. ఇవి ఆనియన్స్ వచ్చేసి మనం తిరువాత పెట్టాం కదండి ఫస్ట్ వంకాయని, ఆ తిరువాత కోసం ఇలా ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను. అన్నీ ఒకటేసారి కట్ చేసుకుంటే మనకు కూడా తొందరగా కొంచెం పని టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి నేను అన్నీ ఒకటేసారి కట్ చేసుకుంటూ ఉంటానండి. అలాగే టమాటాలు కూడా బాగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను, అవి కూడా కట్ చేసుకోవాలని చెప్పేసి. చూడండి అన్నీ ఒకటేసారి కట్ చేసుకుంటున్నాను. మీలో ఎంతమంది ఇలా కట్టిపెట్టితో కట్ చేస్తూ ఉంటారండి. నేనైతే ఇలా కూర్చొని నిదానంగా కొంచెం ఫీలింగ్ ఇలా కూర్చొని కట్ చేయడం వల్ల కొంచెం ఆ ఫీలింగ్స్ అనేది చాలా బాగుంటాయండి. నాకైతే మా చిన్నప్పుడు కూడా ఇలానే కింద కూర్చొని కత్తిపెట్టితో కట్ చేసేవాళ్ళు అనమాట. అప్పుడు కూడా చాలా బాగా అనిపించేది. మా అమ్మ మా జేజీ వాళ్ళైతే ఈ కత్తిపీట మా అత్త వాళ్ళ అత్తది. మా అత్తకి ఇచ్చింటే మా అత్త దగ్గర నుంచి నేను తెచ్చుకున్నాను. చాలా బాగా పనిచేస్తుందండి ఈ కత్తిపీట వచ్చేసి. ఎంత బాగా కట్ అవుతాయంటే అంత బాగా కట్ అవుతాయి అన్నమాట. కత్తితో కట్ చేసే వాళ్ళని తీసుకుని వచ్చి ఇలా కత్తిపీటతో కట్ చేయమంటే కట్ చేస్తారండి, కట్ చేయలేరు కదా. అందుకోసమే అనుభవం ఉండాలన్నమాట ఇలాంటివన్నీ కట్ చేయడానికి. ఎందుకంటే ఇలా గబక్కినా కట్ అవుతుందండి చేయి అనేది. అందుకోసం మనం గబక్కిన కట్ చేసామంటే స్పీడ్గా ఇలా చేతులు కట్ అవుతాయండి. నేను అందుకోసమే చెప్పాను వచ్చి స్పీడ్గా కట్ చేసి అనుభవం అయితే ఉండాలి ఇలా కత్తిపీటతో కట్ చేసుకోవాలని చెప్పేసి. ఇవన్నీ కట్ చేసుకున్నాం కదండి. వీటిలోకి మసాలా లాగా మనము కొద్దిగా మసాలాను అయితే కట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను మసాలాలోకి ఇవైతే తీసుకున్నాను. ఇవి తెల్ల నువ్వులు వేయించినటువంటి కొద్దిగా కొబ్బరి ముక్క, అలాగనే కొన్ని వెల్లుల్లి, అలాగనే కొంచెం అల్లం అనమాట మనం వీటిలో వేసుకోవాల్సిన మసాలాలోకి. పెరిగేడు మీద నేను ఇక్కడ పల్లీలను కూడా వేపాను, అక్కడ ఉన్నాయన్నమాట. అవి కూడా చూపిస్తాను ఏమేమి వేస్తాను అనేది. ఈ అల్లాన్ని అలాగనే కొబ్బరిని కట్ చేసుకోవడానికి అయితే ఇక్కడ తెచ్చి పెట్టుకున్నానండి. చూడండి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అన్నీ ఒకటేసారి పట్టేస్తాను. ఇంకా చూడండి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అన్నీ అయిపోయినాయి. ఇంకా పొయ్యి మీద మనము వంకాయ కూర వేయడమే అన్నమాట. సైడ్ అయితే సంగటికి పెట్టేశానండి. ఇంక ఇటు సైడ్ అయితే వంకాయకి పెట్టేస్తూ ఉన్నాను. ఒక గిన్నెనైతే స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేశాను. చూడండి గిన్నె అయితే వేడయింది. నేను ఇప్పుడు ఆయిల్ అయితే వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల. ఆయిల్ కూడా వేడయిందనమాట. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసాను. అవి కొద్దిగా చిటపటలు ఆడించాలండి. చిటపటలు ఆడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్ అయితే బాగా దోరగా వేగిపోవాలండి. ఇప్పుడు మనం ఇందులో 2 ఒట్టిమిరపకాయలు అయితే తుంపి వేస్తున్నాను. పోపు అంతా కూడా వేయిపోతూ ఉంటుంది. మనము మసాలా పట్టుకోవాలి కదండి. వీటన్నింటిని వేసేసాను అనమాట మిక్సీ జార్లో. అలాగనే ఒక పిరికెడు పల్లీలను అయితే వేస్తానని చెప్పాను కదండి. ఇలా పల్లీలను అయితే వేసేసాను ఒక పిరికెడైతే. నేను ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టేస్తాను. చూడండి పోపు అంతా కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి మసాలాను అయితే ఇందులో వేసేసుకోవాలి. వంకాయల్లో నువ్వులు వేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకే మనము గుత్తి వంకాయలో కూడా మనము నువ్వులు వేసి మన మసాలా పేస్ట్ అయితే రెడీ చేస్తాం కదా. అందుకోసం ఈ వంకాయల కూరలో కూడా మనము నువ్వులను అయితే వేసుకోవాలి. అప్పుడే మనకు ఈ వంకాయ కూర అనేది చాలా చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. చూడండి పేస్ట్ అంతా కూడా వేసేసాం కదా. ఈ పేస్ట్ అంతా కూడా కొంచెం రా స్మెల్ అంతా పోయే వరకు మగ్గించుకోవాలి మనము. ఇప్పుడు మనము 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసాము. అలాగనే రుచికి తగినట్టుగా కారాన్ని అయితే వేసుకోవాలండి.
అలాగనే కొద్దిగా రుచికి తగినట్టుగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వంకాయలు వేస్తాం కాబట్టి కొంచెం నసరెక్కకుండా ఉండాలంటే ముందుగానే కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకోవాలి. ఇలా సాల్ట్ అంతా కూడా వేసేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. ఈ ఈ పసుపు, ఈ కారం, ఈ ఉప్పు ఇవన్నీ కూడా బాగా కలవాలన్నమాట ఈ పేస్ట్లో. ఇక్కడ మసాలా అంతా కూడా బాగా వేగిపోతుందండి. మనం మంటను సిమ్లో పెట్టుకొని ఏ వంట చేసినా కూడా నీట్గా వస్తాయి, అలాగనే టేస్టీగా ఉంటాయండి. మంటను ఎప్పుడు కూడా సిమ్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదన్నమాట. ఇప్పుడు మనము మసాలా అంతా కూడా బాగా వేగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలను అయితే వేస్తూ ఉన్నాను. వంకాయలన్నీ కూడా వేసాం కదండి. ఈ వంకాయల్లో మసాలా అంతా పట్టే వరకు కలుపుకోవాలన్నమాట. ఈ వంకాయలు తొందరగా ఉడికిపోతాయండి, ఏం పెద్ద టైం కూడా పట్టవు. ఎందుకంటే వంకాయలు కొంచెం నేతగా ఉంటే ఇంకా చాలా తొందరగా ఉడికిపోతాయి, 15 నిమిషాల్లోనే. ఇప్పుడు కలుపుకున్నాం కదండి, ఒక్క 5 నిమిషాలు అలా మగ్గించుకోవాలా. ఆ మసాలా అంతా కూడా వంకాయలకు పట్టాలన్నమాట. ఇక్కడ సంగటి కూడా పొంగు వచ్చేసిందండి, బాగా ఉడుకు పట్టేసిందనమాట. వంకాయలు అయితే మళ్ళీ ఒకసారి కలుపుకున్నాం కదండి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి, తగినంతగా వాటర్ వేసేసుకొని ఉడికించుకోవాలన్నమాట. చూడండి, వాటర్ వేసేసుకున్నాం కదా, బాగా కలిపి వేసుకున్నాం కదా. ఇప్పుడు వాటర్ అయితే వేసుకున్నాం కదండి, మూతనైతే పెట్టేద్దాము. ఇంకా బాగా ఉడుకు పట్టేస్తుంది. ఇక్కడ రైస్ అయితే ఉడుకుతూ ఉంది కదండి. ఇప్పుడు మనము కొద్దిగా వాటర్ అయితే వేద్దాం వీటిలో. ఇంకా ఇక్కడ వంకాయ అయితే బాగా ఉడుకు పట్టేసిందండి. వంకాయలో మనం ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలను అయితే వేస్తూ ఉన్నాను. ఈ టమాటాలు బాగా ఉడికిపోవాలండి. మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేస్తే తొందరగా ఉడికిపోతాయి అన్నమాట టమాటాలు అనేవి. ఇక్కడ మనం టమాటాలు అయితే వేసాం కదండి. చూడండి ఎంత బాగా మగ్గిపోయాయో. కొద్దిసేపు మూత పెట్టేస్తే మనకు ఈ టమాటాలు అనేవి బాగా ఉడికిపోతాయండి, మనం వేసిన వెంటనే మూత పెట్టేస్తే. ఇంకా కూరనంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందామండి, ఎందుకంటే కొంచెం అడగంటేసేపు ప్రమాదం ఉంది కాబట్టి కొంచెం బాగా కలుపుకోవాలా. వంకాయలు కూడా బాగా ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి. ఇప్పుడు మనము ఇందులో 1.5 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అయితే వేస్తూ ఉన్నాను. ధనియా పౌడర్ వేసి ఒకసారి అయితే కలుపుకోవాలి. మళ్ళీ కలుపుకున్న తర్వాత మన కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ అయితే వేసేసుకోవాలండి. నేను ఇక్కడ కొద్దిగా వాటర్ అయితే వేసాను అనమాట. కొద్దిగా రాగి సంగటి కాబట్టి కొద్దిగా లూజ్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి కూర అనేది కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశాను. వీటిలో మనము సాల్ట్ సరిపోయిందా అనేది చెక్ చేసుకొని ఇంకా సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు ఇక్కడ కొద్దిగా సాల్ట్ అయితే సరిపోలేదండి, అందుకోసం కొద్దిగా సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ వేసి ఇంకా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఒక్క 5 నిమిషాలు మళ్ళీ ఉడికించుకుంటే మనకు వంకాయ కూర అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ రాగి సంగటి పెట్టేసాం కదండి, ఇవి రాగి సంగటి అయితే బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా ఉడికిన తర్వాత మనం ఇందులో రాగి పౌడర్ అయితే వేస్తాను. రాగి పౌడర్ వేసేసి ఇంకా ఎనుపుకోవాలన్నమాట. ఈ తెడ్డుకట్టెతో తెడ్డుకట్టె పెట్టి మనం ఇలా ఎనుపుతేనే అండి చాలా బాగా మెత్తగా మెదిగిపోతుంది అన్నం అంతా కూడా. లేదంటే మెతుకుల్లాగా ఉంటుందండి మనం గరిటెతో కలిపితే. ఇక్కడ వంకాయ అంతా కూడా ఉడికిపోయిందండి, 5 నిమిషాలు ఉడికిచ్చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం అందులో లాస్ట్లో కొద్దిగా కరివేపాకుని అయితే చల్లేసుకోవాలి. కొత్తిమీర అయితే ఇంట్లో లేదండి, అందుకోసం కొద్దిగా కరివేపాకుని అయితే చల్లేస్తూ ఉన్నాను. కరివేపాకు ఇలా లాస్ట్లో చల్లుకోవడం వల్ల
ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది ఈ వంకాయ కూరకు పడుతుంది. అప్పుడు గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి వంకాయ కూర కానీ ఏ కూరలలో అయినా కానీ. లాస్ట్లో ఇలా కరివేపాకు చల్లేసుకుంటే బాగా కరివేపాకు స్మెల్ అంతా కూడా కూరకు పడుతుంది. కలిపేసుకున్నాం కదండి. ఇంకా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనకు వంకాయ కూర రెడీ అయిపోయింది. ఎక్కువ వాటర్ లేకుండా గుజ్జు గుజ్జుగా చేశానండి, చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఇప్పుడు మనము రాగి సంగటి అయితే ఎనుపుకోవాలండి. రాగి సంగటి ఎనుపుకున్న తర్వాత రాగి సంగటి అలాగనే వంకాయ కూర ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చూపిస్తాను. సంగటి ముద్ద అయితే చేస్తున్నానండి, అందుకోసం ఒక గిన్నె తీసేసుకున్నాను. ఫస్ట్గా సంగటి అయితే వేసుకుంటున్నాను. 2 గంటల సంగటి అయితే ఇప్పుడైతే వేసుకున్నాం కదా, చేతికైతే తేమ పట్టించుకున్నానండి. మనం చేతి కాలుతుంది అనుకుంటే ఇలా సంగటి ముద్ద అయితే చూడండి, గిన్నెలో వేసుకొని అటు ఇటు అంటే రౌండ్గా ముద్ద అయిపోతుంది. మనం చేయి కాలుతుంది అనుకుంటే. సంగటి ముద్ద రెడీ. ఇప్పుడు మనము రెడీ చేసుకున్నటువంటి వంకాయ కూర ఉంది కదండి, ఆ వంకాయ కూరని వేసుకొని తింటే చూడండి. వంకాయ కూర అయితే వేస్తున్నాను. ఇది పర్ఫెక్ట్ టేస్ట్ అనమాట. ఇలా కారుతూ ఉండంగా కొద్దిగా టేస్ట్ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో. కాలుతుందండి, టేస్ట్ అయితే అదుర్సండి. ఇలా ఒకసారి మీరు కూడా రాయలసీమ రాగి సంగటి అలాగనే నేను చెప్పినట్టుగా వంకాయ కూర అయితే ట్రై చేయండి. వంకాయ కూర, గుత్తి వంకాయ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, గుత్తి వంకాయ తినని వాళ్ళైతే ఇలా కూర అయితే ట్రై చేయండి. ఈ రాగి సంగటిలోకి అద్భుతంగా ఉంటుందన్నమాట. నా వంటలు కానీ అలాగనే నా బ్లాగ్స్ కానీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.